Hey guys, hello, welcome back to Village Boy Rider Shiva YouTube channel. I am Shiva, welcome back to my channel. ఈ రోజు వ్లాగ్ లో వచ్చేసి మనం కోయంబత్తూర్ అయితే వెళ్ళబోతున్నాం. ఆల్రెడీ మనం కొడైకెనాల్ నుంచి స్టార్ట్ అయిపోయాము. ఘాట్ రోడ్ సగం దిగేసాం కూడా. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయ్యాం. మళ్ళీ సగంలో ఆగి ఇదంతా డౌన్ అనమాట. మొన్న ఎక్కడానికి అయితే చాలా ఇబ్బంది పడింది బండి అయితే. అసలు ఈ ఘాట్ అయితే ఎక్కలేకపోయింది. సెకండ్ గేరు, థర్డ్ గేరు, అంత మించి ఫోర్త్ గేర్ వేస్తే లాగట్లేదు అనమాట. సెకండ్ గేర్, థర్డ్ గేర్ లో కూడా గీ పెట్టుకుంటే ఎక్కింది. అంత కష్టపడి ఎక్కింది అనమాట. ఇప్పుడు మొత్తం డౌన్. ఎక్కడానికి కష్టపడాలి కానీ దిగడానికి ఈజీగా దిగేయచ్చు. ఏదన్నా ఎదగడానికి కష్టపడాలి కానీ ఒకేసారి కూలిపోవాలంటే ఎంతసేపు చెప్పండి. అదనమాట. ఈ ఘాట్ అయితే మన అరకు ఘాట్ కంటే హెవీగా ఉంది. ఇది స్లోపు పైకి బాగా ఎక్కువ ఉందన్నమాట. అరకులో అయితే సగమైనా సమానంగా వస్తుంది, కొంచెం దూరం అయినా. ఇక్కడ అలా కూడా కాదు, మొత్తం ఇంకా అప్పు అండ్ డౌన్ అయితే అసలు ఎక్కడ ఎక్కే దారిలో డౌన్ ఒక దిక్కులో వచ్చినట్టుంది, మిగతాదంతా అప్పే. బట్ ఈ కొడైకెనాల్లో చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఒకటి రెండు కాదు, చాలా ఉన్నాయి. మనం అందులో సగం చూసాం అంతే, ఇంకా బోల్డ్ ఉన్నాయి చూడడానికి. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది అంతా 200 km డిస్టెన్స్ అనమాట. ఇక్కడ ఎలాగన్నా పైన ఇంకొకటి చెప్పాలి, పైన అన్ని రేట్లు ఎక్కువ బాగా. అండ్ ఇంకొకటి వాటర్ బాటిల్స్ లేవు. 10 రూపీస్ 20 రూపీస్ వాటర్ బాటిల్స్ లేవు. ప్లాస్టిక్ బ్యాన్ అంట. కవర్లు కానీ, ప్లాస్టిక్ గ్లాసులు కానీ, ప్లాస్టిక్ వాటర్ బాటిల్ కానీ అస్సలు ఒక్కటి కూడా అక్కడ మనకి కనిపించవు. ప్లాస్టిక్ ఫుల్లీ బ్రాండ్ అనమాట. అక్కడ 5 లీటర్ వాటర్ టిన్ తీసుకోవాలి, లేదా 10 లీటర్ వాటర్ టిన్ తీసుకోవాలి. అండ్ డ్రింక్ బాటిల్స్ 10 రూపీస్ 20 రూపీస్ డ్రింక్ బాటిల్స్ చూద్దామంటే అక్కడ మీకు కనిపించవు. కోక్ టిన్స్ అన్ని చచ్చినట్టు. ఒకవేళ డ్రింక్ తాగాలనుకుంటే ఆ కోక్ టిన్ తీసుకోవాలి, 45 రూపీస్ కోక్ టిన్. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఫ్రిడ్జ్లు ఉండవు. ఎందుకంటే ఏంటన్నా కూలింగ్ లేవు అని చెప్పేసి అడిగితే న్యాచురల్ కూలింగ్ అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు. ఎందుకంటే చలి ఎక్కువ ఉంది కదా, సో అక్కడ ఫ్రిడ్జ్లు అవి వాడట్లేదు. ఇంకొకటి ఏంటంటే రూమ్లో నైట్ కూడా అసలు రూమ్లో ఉన్నా కూడా చలి వేసేస్తుంది, దుప్పటి కప్పుకున్నా కూడా చలి వేసేస్తుంది. అలా ఉందన్నమాట. బెటర్ మీరు ఎవరైనా రూమ్ తీసుకోవాలనుకుంటే హీటర్ ఉన్న రూమ్ తీసుకోండి. మనం వెళ్ళే దారిలో ఏంటంటే చాలా కిలోమీటర్ల దూరం వరకు విండ్ మిల్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. అదే గాలి ద్వారా పవర్ సప్లై. మనకి ఇక్కడ విండ్ మిల్స్ పెట్టడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ హెవీ గాలి ఎక్కువ అనమాట. చాలా గాలి ఎక్కువ ఉంది. అండ్ మనం కోయంబత్తూర్ సిటీకి వెళ్ళిన తర్వాత 25 కిలోమీటర్లు లూప్ లైన్ వెళ్ళాలన్నమాట. అంటే విలేజ్ లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఎంట్రన్స్ వచ్చేసి ఇలా ఉంది. ఇదంతా ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్సే ఎంత విశాలంగా ఉందంటే లోపల ఎలా ఉంటుందో ఇంకా ఊహించండి. చాలా బాగుంది. ఎంట్రన్స్లో పూల మొక్కలతో అండ్ చెట్లు అండ్ చూడండి సైకిల్ వేసుకొని కూడా చాలా దూరం నుంచి వస్తున్నారు. ఇక్కడ ఎంట్రన్స్లో ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ మీద కూడా కొన్ని అయితే ఉన్నాయన్నమాట. విగ్రహాల టైప్లో కట్టారనమాట. కొన్ని జంతువులు సంథింగ్, అది ఏ జంతువు నాకు అయితే ఐడియా లేదు. బట్ చూడడానికి అయితే బాగుంది ప్లేస్ అంతా. ఈ ట్రాక్ అయితే చాలా పొడుగు ఉంది, చాలా దూరం కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ వెహికల్స్ అనేవి చాలా అంటే చాలా వస్తాయి. చాలా నలుమూలల నుంచి, ఒక్క రాష్ట్రం నుంచి కాదు, చాలా రాష్ట్రాల నుంచి జనం అయితే ఇక్కడికి వస్తారనమాట. లోపల అయితే వెహికల్స్ చాలా ఉన్నాయి. ఈ ట్రాక్ ఒక్కటే వచ్చేసి ఒక 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉందంటే మీరు అర్థం చేసుకోండి. ఇంకా చూడండి రైట్ సైడ్ లో అలా బస్సులు కనిపిస్తున్నాయి మీకు. మనకి ఎంట్రీ వచ్చేసి అటు నుంచి అనమాట. పార్కింగ్ కి అమౌంట్ వచ్చేసి 10 రూపీస్ బైక్ అయితే. కార్ కి అయితే 20 అంత అనుకుంటా. సో ఎంట్రీలో షాప్స్ ఉన్నాయి, స్టాల్స్ ఉన్నాయి అనమాట. ఐస్ క్రీమ్ అని అవన్నీ ఇవన్నీ. ఇది వచ్చేసి ఫ్రీ అనమాట. బాలయోగి అనే అతను 1992లో కనిపెట్టడం అంటే దీన్ని నిర్మించారు అనమాట. సో ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ వాలంటీర్లుగా వర్క్ చేస్తున్నారు అనమాట. కోయంబత్తూర్ నుంచి ఒక 25 km డిస్టెన్స్ లోపలికి రావాలన్నమాట. మనం దీన్ని చూడాలనుకుంటే, మన శివుని విగ్రహాన్ని చూడాలనుకుంటే. దీని నేమ్ వచ్చేసి ఈషా ఫౌండేషన్ అనమాట. మనకి ఆన్లైన్ గూగుల్లో ఈషా ఫౌండేషన్ అని సెర్చ్ చేస్తే లొకేషన్ వచ్చేస్తుంది డైరెక్ట్ గా. ఇదంతా యోగాకి సంబంధించింది అనమాట, యోగా ఫౌండేషన్. ఇక్కడ ఏదో అనుకున్నాను కానీ అంటే అంత ఎక్కువ మంది ఉంటారని అనుకున్నాను, బట్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. నేను ఊహించలేదు ఎంతమంది ఉంటారు.
చాలా అంటే చాలా బాగుంది విగ్రహం. బయట నుంచి చూస్తుంటే చాలా బాగుంది అనమాట. నిజంగా మంచి ఫేస్ తో ఉన్నట్టుగా, చాలా స్మూత్ గా, చాలా అంటే చాలా బాగుంది. గైస్ ఇప్పుడు టైం వచ్చేసి 6:17 అయింది. నైట్ 7 PM కి మనకి లైటింగ్ షో ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది అది. దానికోసం వెయిట్ చేస్తున్నాను నేను. మేము ఇక్కడికి 5కో 5:30కో వచ్చినట్టున్నాం. సో అది లైటింగ్ షో కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట. లైటింగ్ షో అయిన తర్వాత అప్పుడు వెళ్తాం. ఈ స్టాచ్యూకి ఫ్రంట్ లో ఒక మండపం టైప్ లో ఉందన్నమాట. ఇక్కడ యోగాలు అవి చేస్తారు అనుకుంటా. చూద్దాం. బాబు పూజ చేస్తున్నారు. సో చుట్టూ ఎలా ఉందన్నమాట పైకి వచ్చిన తర్వాత. ఇదంతా బ్యాక్ సైడ్ అన్నమాట. బ్యాక్ సైడ్ అటు కూడా పార్కింగ్ అవైలబుల్ ఉంది. అండ్ ఇంకా షాప్స్ అవి ఉన్నాయన్నమాట. ఇంకా లోపలికి ఉంది ప్లేస్ ఉందన్నమాట. చూడండి ఇక్కడ ఇలా వెహికల్లో ఎక్కించుకొని తీసుకెళ్ళి లోపల ఏమేమి ఉంది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. మొత్తం లోపలంతా టూర్ లాగా. ఇది వచ్చేసి హెయిర్ అనమాట. హెయిర్ ని ఇలా డిజైన్ చేశారు. చూడండి అంత పెద్దగా హెయిర్ ఉండడం అంటే చాలా బాగుంది. ఇక్కడ మనకి లోపలికి వెళ్ళడానికి డోర్ కూడా ఉంది. మేబీ లోపల అంటే ఇదంతా పైకి డొల్లలా ఉంటది అనుకుంటా. లోపలంతా ఖాళీగా ఉంటది అనుకుంటా. సో లోపల స్పేస్ లో ఏదైనా ఉండొచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు మేబీ. సో డోర్ ఇచ్చారు ఇలా బ్యాక్ సైడ్. నేను ఇంకా ఇది రాయితో చేసిందేమో అనుకున్నా, బట్ ఇది రాయితో చేసింది అయితే కాదు. సెవెన్ అయ్యేటప్పటికి ఇక్కడైతే వర్షం స్టార్ట్ అయిందనమాట. వర్షం అలా ఒక హాఫ్ అన్ అవర్ వచ్చింది. హాఫ్ అన్ అవర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇది స్టార్ట్ చేశారనమాట షో. Being appeared in the upper regions of Himalayas. No one knew who he was, where he came from. The origins of this spectacular being were unknown. When his ecstasy allowed him some movement, he danced wildly. When intensity peaked, he became utterly witnessing an individual human in union with the cosmos. They call him a yogi, as he was the first one, the Adi Yogi. లేదు ఇంకా ఉంది.
transmitted the profound science of yoga in its full depth and dimension. Offering his disciples access to the deepest innards of creation. Magnificent state of yoga, many mysteries of the created and the uncreated cascaded upon his unbridled wild hair. It was a vision of the very core of the cosmos in all its profundity and magnificence, a vision of the unfathomable mysteries of the universe, a most overwhelming vision the sages and Devi Parvati had ever witnessed. Devi Parvati, seeing Adiyogi reveling in ecstatic states, said, "I want to have what you have. Show me the way." Adiyogi absorbed her and made her a part of himself, and hence he is the Ardhanari, the ideal man, where one half of him is seeing the splendor of this magnificent union. Ghanas, his constant companions, asked, "What about us?" Adiyogi said, "Just drink of me," which drove them into intoxicated raptures.
seven sages, the Saptarishis, took the sacred science of yoga in all its forms to human habitations across the planet, which turned into crucibles of civilization. This spectacular being is not of the past, but the future of humanity. To move humanity from hallucinations of ups and downs to nameless ecstasies of one's interiority. Mahadevaya Namaha, Mahadevaya Namaha, Mahadevaya Namaha. Bhutesvaraya Kala-kala-kalesvaraya Shiva Shiva Sarvesvaraya Shambho Shambho Namaskaram. We are glad to announce that cultural offerings and Adi Yogi Devadarshana will happen